సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే ఏపీ CRDA బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే DSC అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దాదాపు 37 అంశాలపై కూడా ఏపీ కేబినెట్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా హైకోర్టు భవన సముదాయంలోని ప్రీకాప్ట్ షిఫ్ట్ వాటర్ బాడీస్ ఎక్స్టర్నల్ రోడ్లు పనులకు సంబంధించి 547 కోట్ల నిధులు కేబినెట్ కూడా ఆమోదం తెలుపనుంది. మరోవైపు కృష్ణానదీ తీరాన 6 ఎకరాల విస్తీర్ణంతో డీబీ పార్ట్ పద్ధతిలో అమరావతి ప్రాజెక్టు అభివృద్ధి కూడా టెండర్లు ఆహ్వానించేందుకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీ శాఖ కేటాయించిన 49.66 ఎకరాల భూమిని స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చేందుకు కూడా ఈరోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు బంగ్లాలో హోమ్ ఆటోమేటేషన్ ప్రీమియం వసతుల కోసం 94 కోట్ల L1 బ్రిడ్జ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఈరోజు ఇవ్వనుంది. రాజధాని భూములు ల్యాండ్ పూలింగ్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణ ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించనుంది. మరోవైపు మధురవాడలో ఏదైతే స్టార్ హోటల్స్ రిసార్ట్స్ అభివృద్ధి కోసం APTDCకి సంబంధించి 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని బదలాయించేందుకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ లక్ష్యంగా ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31కి ఆమోదం తెలుపనుంది. పర్యాటకాన్ని పెంచేందుకు కూడా చీరాల, విశాఖపట్నం తీరాల్లో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ శాఖ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా అమలయ్యే విధంగా కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఏపీ ఫైబర్ నెట్ APSFL కోసం హడ్కో నుండి 300 కోట్లు రుణం తీసుకునేందుకు కూడా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఈరోజు ఆమోదం తెలిపే విధంగా కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పర్యాటక ఏదైతే గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ కోసం జాతీయ రహదారి 216 నుండి రోడ్డు రైలు మార్గాన్ని నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డుకు కూడా భూమి కేటాయించేందుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మరోవైపు పోలవరం ఎడమ ప్రధాన ఏదైతే కాలువ ప్యాకేజీ 5A పరిధిలో బ్యాలెన్స్ పనుల కోసం 796 కోట్లు సవరించిన పరిపాలన ఆమోదం కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపేందుకు కూడా ప్రణాళిక జరుగుతుంది. మరోవైపు ఏదైతే అమరావతికి సంబంధించి కూడా ఏదైతే యోగాంధ్రకు సంబంధించి యోగాంధ్ర పరిషత్తు నిర్మించేందుకు కూడా యోగాంధ్రకు సంబంధించి కూడా ఈరోజు ముఖ్యంగా చర్చించే అవకాశం, అంటే యోగాని బలోపేతం చేసే విధంగా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూడా భారీ ఎత్తున కృష్ణా నదీ తీరాన యోగాని నిర్వహించే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో యోగాని బలోపేతం చేసేందుకు కూడా ఈరోజు యోగాంధ్రకు సంబంధించి కూడా ఒక పరిస్థితి ఏర్పాటు చేసే విధంగా కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపేందుకు కూడా అడుగు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ అర్బన్ పరిధిలో టీడీపీ జిల్లా కార్యాలయ భవనానికి నిర్మాణానికి 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా 66 ఏళ్లు లీజుకి ఇచ్చే ప్రతిపాదన కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అగ్రిగోల్డ్
కేసులు, డిపాజిటర్ల రక్షణ చట్టం కేసుల విచారణకు వేగవంతం చేసేందుకు కూడా అదనంగా 21 పోస్టు మంజూరు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. వట్టిసేరుకూరు గ్రామంలోని 25 ఎకరాల భూమిని చెరువు పోరంబోకు నుండి గ్రామ కంఠంగా మార్చేందుకు కూడా కేబినెట్ అయితే ఈ రోజు చర్చ కూడా జరగనుంది. జ్యోతి, థ్యాంక్ యూ కొండలరావు.